వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ కాకాని గోవర్ధన్ గారు ఒక్కసారి చరిత్ర గుర్తుకు చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏబిఎన్ ఉండదు, ఆంధ్రజ్యోతి ఉండదని అంటున్నారు కదా, అదేమన్నా అవినీతికి పుట్టిన సాక్షి అనుకుంటున్నారా? మీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం కాలేదు. తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏబిఎన్ మీద పడి ఏడ్చాడే తప్ప అప్పుడే ఆంధ్రజ్యోతి ఆఖరి పేపర్ ను కూడా పీకలేకపోయాడు. ఏ మీడియా ఉండాలి, ఏ మీడియా ఉండకూడదు అనేది నిర్ణయించేది మీరు కాదు, ప్రజలు. మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి, విమర్శిస్తే వాస్తవాలతో ఎదుర్కోవాలి. అంతేగాని కాలాన్ని బెదిరిస్తే మాటలు ఇంకా బలంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. చాలా కాలమైంది కాబట్టి ఒక విషయం గుర్తుకు చేస్తా. రామోజీ మీద, రాధాకృష్ణ మీద 2 రూపాయలకే పేపర్ ఇస్తానని యుద్ధం అంటూ మొదలెట్టి చివరికి పారిపోయింది కూడా మీరే. వాళ్ళతో మీకెందుకు పోటీ రెడ్డి గారు?